విజయశేఖర్ గారికి మన కడిగూరు వెంకటేశ్వర సార్ మన ఎమ్మెల్యే గారు 5 లక్షలు ఇవ్వడం జరిగిందండి. కొంచెం వెనక్కి నా గంగరాజన్న కొంచెం వెనక్కి. విజయశేఖర్ గారు కాకుండా మిగతా కొండయ్య గారు, అనిల్ కుమార్, సాయి కుమార్, వెంకటేశ్వర, రామాంజనేయులు, గంగారెడ్డి కూడా ₹1,00,000 చెప్పున మన ఎమ్మెల్యే గారు, మానవపల్లి ఎమ్మెల్యే గారు ₹1,00,000 చెప్పున వారికి ఈరోజు ఈ చిన్న ఏదైనా దెబ్బ తగిలిందో దాన్ని ఉద్దేశించి అతను ఇవ్వడం జరుగుతుంది. చల్లా సతీష్ గారు, సన్ ఆఫ్ లేట్ సిఎస్ శ్రీనివాసులు, గజ్జలేడిపల్లి. సి వెంకటేష్ గారు, సన్ ఆఫ్ నాగరాజు, ఎగోపల్లి, నిర్వచనం. వెంకటేశ్వర, సన్ ఆఫ్ నాగరాజు. గంగరాజు పటావల కదిరి పట్టణం మారుమోగే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడినాయి. బ్రహ్మోత్సవాలు అఖండంగా దేవీమానంగా జరుగుతున్న ఆ సందర్భంలో చిన్నపాటి అపశృతి జరగడం, ఆ అపశృతిలో కొద్దిమంది గాయపడడం నిజంగా చాలా దురదృష్టకరం. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నానో, గట్టి బందోబస్తు నిర్వహించినో ఆ చిన్న అపశృతి కొద్దిగా మనకు బాధాకరమే. అయినను ఆ జరిగిన సంఘటనకు నష్టపరిహారంగా వాళ్ళకు ఎంత చేసినా కూడా మనం తక్కువే చేసినట్టు. అయినా వాళ్ళను ఆ విధంగా చూడడం ఎమ్మెల్యే గారి ఇష్టం లేదు కాబట్టి తన సొంత ఖర్చులతో వాళ్ళ నష్టాన్ని అంతా పుట్టలేకపోయినా కనీసం వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ గతంలో ఎన్ని ఇన్సిడెంట్ జరిగిందనో చొరవ తీసుకొని చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. కానీ ఈ సంవత్సరం
అట్లే వదిలిపెడితే బాగుండదనే ఉద్దేశంతో, మనకు మొత్తం ఉండకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ సందర్భంగా వాళ్ళకు కొంత నష్టపరిహారం ఇవ్వడము, వాళ్ళ జీవితాల్లో కొద్ది వెలిగి నింపడము ఈ చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈ సంవత్సరం శివాలయ బ్రహ్మోత్సవంలో 15 రోజులు అత్యంత వైభవంగా ఎక్కడా చూడని విధంగా అది ప్రపంచ రాష్ట్రమంతా అన్ని భాగాల్లో చెన్నై కానీ కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల్లో అందరూ ఫోన్లు చేసి మమ్మల్ని చాలా సాధించుకుంటున్నారు. అత్యంత వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాలు. ఎప్పుడు కూడా ఈ వారి జరగలేదు. ఏదో మన దురదృష్టవశాత్తు బ్రహ్మాండంలో చూడవచ్చు. 15 మందికి గాయాలు కలిగి అందువల్ల అందరూ చాలా మనస్కారమయ్యారు. మన ఎమ్మెల్యే గారు ఆయనపై స్వామివారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క స్థితిగతులను పరిశీలించి వారికి ఆర్థిక సహాయం స్వామివారి ఆశీర్వాదంతో మన ఆర్టీఓ గారు, అధికారులు, డిఎస్పీ గారు అంటే వారి సమక్షంలో వారికి ఎంతో పారితోషికం సమర్పిస్తారు. అందరూ ఆరోగ్యం నుంచి ప్రతి సంవత్సరము ఇంకా స్వామివారి సేవలో పాల్గొని ఇంకా అత్యుత్సాహంగా స్వామివారి సేవలు చేయాలని స్వామివారిని ఆకాంక్షిస్తూ ఆ దినం మన ఎమ్మెల్యే గారు స్వామివారి సొంత ఖర్చులతో ఈ యొక్క స్థితిగతులను నిరంతరం చేసి వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నా సర్వీసులో నాకు 75 సంవత్సరాలు కూర్చోండి. ఇంతటి సాధారణ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మన ఆర్థిక శాస్త్రంలో రావడం చాలా విశేషం. వారు కూడా ఆరోగ్యం నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేయాలని స్వామిని ప్రార్థిస్తున్నారు. అందరికీ ఆరోగ్యం అనుగ్రహించి ఆరోగ్యంలో దృఢగాత్మక ఉండవాలని స్వామివారిని కోరుతున్నాను. ఓం నమో నమో భగవద్గీతాయ మనోనాం ఏకవశతా వేక్షక్రే ఆదిత్యేభ్యో వికటాన్ ఛాగన్నే ప్రచంద్రమాశ్చరతి దీర్ఘమాయు శతమాను భవతి శతాయు పురుషేంద్రియ ఆయు శ్రేవేంద్రియేభ్యో ప్రతిష్టతి. దురదృష్టవశాత్తు బ్రహ్మోత్సవాల్లో మనం రథోత్సవం జరిగిన అపశృతికి అందరం బాధపడుతున్నాం. అందులో వెంకటప్రసాద్ అన్న గారు క్రితం మన ఏవైతే గాయపడ్డారో వాళ్ళందరి కుటుంబాల్లో అధైర్య పడుతున్న ధైర్యం చెప్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందుకు జనసేన పార్టీ తరఫు నుండి మరియు పవన్ కళ్యాణ్ గారి తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.